శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగం. శ్రీ భగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. అర్జున, దేనిని తెలుసుకొని మునులు ఉత్తమమైన మోక్షమును పొందారో, విద్యలలో ఉత్తమ విద్య అయిన అట్టి పరావిద్యను మళ్ళీ చెప్తున్నాను వినుము. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గే అపి నౌపజాయంతే ప్రళయేన వ్యధంతి చ. ఈ జ్ఞానమును ఆశ్రయించి నా స్వరూపమును పొందినవారు సృష్టికాలమున జన్మించరు, ప్రళయకాలమున నశించరు. మమయో నిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. అర్జున, గొప్పదియగు మాయ నాకు గర్భస్థానము, దాని యందు నేను బీజరూపమున గర్భదానం చేయుదును. అందుచేత సర్వ ప్రాణుల ఉత్పత్తి కలుగుచున్నది. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజ ప్రదపిత. అర్జున, ఉత్పన్నమయ్యేటి సర్వమూర్తులకును ప్రకృతి మాతృస్థానము కాగా నేను బీజప్రదానం చేయు తండ్రినై ఉన్నాను. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవా నిబధ్నాంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. అర్జున, ప్రకృతి నుండి జనించిన సత్వ రజస్తమో గుణములు అవ్యయుడైన జీవుని దేహమునందు బంధించుచున్నవి. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘా. అర్జున, ఈ త్రిగుణములలో సత్వగుణము నిర్మలమైనదగుట చేత ప్రకాశమును కలుగజేయును. నిర్వికారమైనది అగుచు సుఖాభిలాష చేతను జ్ఞానాభిలాష చేతను జీవుని బంధించుతున్నది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.